అందరికీ నమస్తే. బొజ్జా ఐశ్వర్య ఈమె ఒక ఎన్జిఓ అంటుంది. ఎన్జిఓస్ ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అని అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు ఒక భరోసా, ఒక భద్రత కల్పించడం. అలాగే సెక్స్ వర్కర్లుగా మారి దయనీయమైనటువంటి జీవితంలో బతుకుతున్నటువంటి వాళ్ళకంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే సామాజిక సేవ చేయటాన్ని ఎన్జిఓ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే నేను ఎన్జిఓలో పనిచేస్తున్నా, నేను ఎన్జిఓని చెప్తూ ఈమె మరి గతంలో ఎన్జిఓ సర్వీసుల పేరుతోటి విరాళాలు వచ్చే డబ్బుల్ని అడ్డదారులు మళ్లించుకొని చక్కగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈమె కూడా ప్రతి దాంట్లో ఇదిగో చివరికి ఒక మంత్రికి కమిషన్స్ ఇచ్చే స్థాయిలోకి చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించినందుకు కమిషన్లు ఇస్తున్నారని చెప్తున్నారంటే బహుశా ఏమైనా గతంలో ఎన్జిఓ ముసుకేసుకొని అలాంటి లోఫర్ పనులు చేసి ఉండొచ్చు. అందువల్ల ఆమె అలా మాట్లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ తన నియోజకవర్గ పరిధిలో తన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మల్టీనేషనల్ కంపెనీస్ తోటి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ తోటి మాట్లాడతారు. మాట్లాడి ఆ హెచ్ఆర్ తోటి సార్ ఇప్పుడు మా దగ్గర కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి ఉద్యోగాలు అంటే మీ దగ్గర ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, 10th ఇంటర్ డిగ్రీ మీద క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటివి వాళ్ళు మాట్లాడుకొని ఒక జాబ్ మెగా మేళా అని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మార్కెటింగ్ ఫీల్డ్ ఉండదు. ఎందుకంటే మార్కెటింగ్ ఫీల్డ్ ఉంటే మళ్ళీ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైనా కొన్ని ల్యాబ్ రిక్వైర్మెంట్సో లేకపోతే సేల్స్ రిక్వైర్మెంటో ఏదైనా అంటే మార్కెటింగ్ అంటే ఇంత చేస్తే ఇంత టార్గెట్ ఇస్తారు, అలాంటివి కాకుండా వాళ్ళకి సేల్స్తో సంబంధం లేకుండా జీతాలు ఇచ్చే విధంగా ఇట్లాంటి డిఫరెంట్ లేకపోతే కొన్ని అసిస్టెంట్ జాబ్స్ ఏయో మొత్తం మీద ఒక 15,000 నుంచి 25,000 శాలరీస్ ఉన్నటువంటి జాబ్స్ని మెగా జాబ్ మేళలో ఇవ్వటం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తే సంవత్సరానికి ఎట్లేదన్నా కూడా 600 నుంచి 700 జాబులు, 5 ఏళ్లలో 3,000 జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 3,000 మంది తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఫలానా మినిస్టర్ గారు రికమెండేషన్ పెట్టిన కంపెనీ కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదో వీళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళ దగ్గర జాబ్ ఉంటే జాబ్ ఉపయోగించుకోవటం, లేకపోతే మా దగ్గర లేదురా బాబు అని 2 నెలలు 3 నెలలు పని చేయించుకొని జీతాలు ఇచ్చి పంపించే సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంటే మంచిలో చెడు కూడా చూడాలి. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక భరోసాతో కూడినటువంటి ఉద్యోగం కల్పిస్తారు ఈ ఎమ్మెల్యేలు మెగా జాబ్ మేళా. ఇప్పుడు వైసీపీలో కొంతమంది జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ మధ్య 1-2 టర్మ్స్ జాబ్ మేళా నిర్వహించారు. అయితే ఈ బొజ్జా ఐశ్వర్య ఈ జాబ్ మేళ పైన తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఆమెకు ఏదో పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయంట. ఎమ్మెల్యే గారు దాని మీద 10 నుంచి 15% కమిషన్ తీసుకుంటున్నాడంట మంత్రి గారు. అంటే ఏది పడితే అది వాగటం. గతంలో ఏమో ఎన్జిఓస్ నిర్వహిస్తూ ఎన్జిఓస్ పేరుతోటి వచ్చినటువంటి విరాళాల డబ్బుల్ని ఏమో ఆ విధంగా దోచేసుకొని అక్రమంగా కారు బోరు కొనుక్కొని ఉంటుంది. మాట్లాడితే నేను ఎన్జిఓ సర్వీస్ చేస్తాను అంటున్నాను. ఎన్జిఓ సర్వీస్ చేసే వాళ్ళకి ఇంత చీప్ మెంటాలిటీ ఆలోచన ఉండకూడదు. సరే ఒకసారి మన అక్క ఏం మాట్లాడుతుందో చూద్దాం. చూశాక ఆ వీడియో అంటే ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తుంది వైసీపీ. రండి బాబు రండి, సుభాష్ గారి జాబ్ మేళాకి రండి, మీ సర్టిఫికెట్స్ అన్ని తీసుకురండి. మిమ్మల్ని 10 to 5%, 20% వరకు కార్పొరేట్ ఉద్యోగులకి మిమ్మల్ని అమ్మేస్తున్నారు. అవక్కయ్యారా? నేను కూడా అలాగే అవక్ అయ్యాను. నిజం తెలిసిన తర్వాత సీరియస్గా మీరు కూడా హవక్ అవుతారు. సో మీ అందరినీ కూడా సుభాష్ గారు జాబ్ మేళా, గుడ్ మేళా అని చెప్పి పిలుస్తున్నారు కదా. మీ సర్టిఫికెట్స్, మీ టాలెంట్ కార్పొరేట్కి తాకట్టు పెట్టి 5 to 10% ఆయన మీ శాలరీలో కమిషన్ మాట్లాడుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఒక గొర్రెల్లాగా అమ్మేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోనే కాదు, కాకినాడ ఈఎస్ఐలో మరీ దారుణం. వాచ్మ్యాన్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు ప్రతిదీ కూడా ఆయన డబ్బులకు అమ్మేసుకున్నారు. కూరగాయలు అమ్మినంత ఈజీగా అక్కడ జాబ్లు 50,000 నుంచి 10 లక్షలు 15 లక్షల వరకు ఆయన అమ్మేసుకున్నారు. బాధితులు 1-2 కాదు, కొన్ని వేల మంది నాకు డిఎమ్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఒక ఏమీ ఎక్స్పీరియన్స్ లేని అతనికి ఎమ్మెల్యే ఇచ్చారు, దట్ ఈస్ ఫైన్. ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఆయన నియోజకవర్గంలో ఆయన పాలించగలరు. మరి మినిస్ట్రీ ఇచ్చి ఎందుకు అధికమైన అంటుంది. ఒక కార్పొరేట్ కంపెనీ అంట ఈయన జాబ్ రిక్వైర్మెంట్ చేస్తే 10 to 15% కమిషన్ ఇస్తారంట.
అసలు సిగ్గుందా మాట్లాడటానికి? సిగ్గు ఉండాలి కనీసం. మనం ఒక వ్యాఖ్యలు చేస్తున్నాం, ఇటువంటి వ్యాఖ్యలు చాలామంది నిరుద్యోగ యువతీలు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి తప్పనిచ్చి, అసలు ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలి ఒక ఎమ్మెల్యే అంటే ఆ రోజు ఆ ఎమ్మెల్యేకి దాదాపుగా 3 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. ఎందుకంటే ఒక కళ్యాణ మండపం రెంట్ తీసుకోవాలి, పబ్లిసిటీ చేయాలి, తర్వాత వచ్చిన కంపెనీలు వాళ్ళ అంటే ఎవరైతే ఆ కంపెనీస్ తరఫున వస్తున్నారో వాళ్ళందరికీ అకామిడేషన్, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ పెట్టుకుంటే ఒక 5 లక్షల వరకు ఎమ్మెల్యే ఖర్చు అయింది. ఏమేమంటుంది, 300 మందిని సెలెక్ట్ చేసుకుంటే ఎంత కమిషన్ వస్తుందండి? 10-20% అని చెప్తుంది. అసలు ఎవరైనా 10-20% అని కమిషన్ ఇచ్చి ఎమ్మెల్సీ కంపెనీ వాళ్ళు రిక్వైర్మెంట్ చేసుకుంటారు? అవసరమా వాళ్ళకి? అంటే ఏదో ఒక బేస్లెస్ ఆరోపణ వేసేయాలి, బురద మీద వేసేయాలి. నేను అడుగుతున్న, గతంలో ఎన్జిఓ సర్వీసులు నిర్వహించావు కదా నువ్వు, ఇప్పటికి కూడా నేను ఎన్జిఓ నడుపుతున్నా అంటున్నావు కదా, మరి నువ్వు ఇలాంటి ఎన్ని కమిషన్లు తీసుకున్నావు? ఎంతోమంది సెక్స్ వర్కర్లని ఆ ఫీల్డ్ నుంచి బయటికి తీసుకొస్తున్నానని చెప్పి విరాళాలు తీసుకొని ఎన్ని డబ్బులు నువ్వు ఖర్చు పెట్టావు? నువ్వు కూడా ఎన్జిఓ సర్వీసులు నడిపావు కదా. అంటే ఏం లేదండి, ఇలాంటి వాళ్ళని నడి బజార్లో చెప్పుతో కొట్టే వాళ్ళు లేక ఇలాంటి అతివాగుడు వాగుతూ ఉంటారు. అర్థమైందా? ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకుల కోసం, జగన్మోహన్ రెడ్డి చిల్లర డబ్బుల కోసం మురిగేటువంటి బజార్లో మురిగేటువంటి వీధి కుక్కలు ఇవి. కనీసం సిగ్గుండాలి. చాలామంది అర్థం చేసుకోవాలి. చాలా వేల మంది డిఎం చేశారంటే, ఏదో ఒక డిఎం చేసినటువంటి ఒకటి చూపించమ్మా, ఒక వాయిస్ చూపించమ్మా, పలానా సుభాష్ గారి చేతిలో మేము మోసపోయాం, మా సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని మా కమిషన్ కొట్టేస్తున్నాడని చెప్పి మాట్లాడిన ఒక 10 మంది, వేల మందిలో నేను అడుగుతాను 10% వద్దు, కనీసం ఒక 1000 మందిలో 10% చూపించు. ఇలాంటివి ఏంటంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోక, వీళ్ళ మీద అరెస్టులు చేయక, ఇలా పాపకండాన్ని చేసుకుంటూ ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకుల కోసం ఆశలు పడిపోయి ఇలా మురుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టు. ఇప్పుడు ఏమో ఒక వీడియో ప్లే చేయబోతుంది. అది ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు సుభాష్ గారిని ఫోన్ చేశా, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదా, కొంచెం హైక్ చేసుకోమని అడిగాడు. అదేం పెద్ద తప్పేం కాదే, ఆయన రాజకీయాలకు కొత్త, ఆయన ఎలా చేయాలో తెలియకపోతే డైరెక్షన్ ఇచ్చుంటాడు, అందులో తప్పు పట్టేదేముంది? దాన్ని తీసుకొచ్చేసి ఇలా కలెక్షన్స్ వసూలు చేస్తున్నారని ఆయన మీద చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మండిపడ్డాడు. అంటే ఎంత దారుణంగా ఈ ఫేక్ వీడియోస్ని జనరేట్ చేస్తున్నారంటే, కాపీ పేస్టులు చేయటం, కట్ చేయటం, అది ఎక్కడ దాకా కావాలో దాన్ని వాడుకోవటం, దాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవటం. ఇలాగ ప్రతి ఒక్క వైసీపీ పేటీఎం గాడు ఫేక్ తప్పనిచ్చి ఒరిజినల్స్గా ఎక్కడ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయట్లేదు. నేను ఈ ఐశ్వర్య బొజ్జని అడిగేది ఏంటంటే, అమ్మ గతంలో నువ్వు అలా ఏమైనా చేస్తున్నావేమో, పనిలో పని దరిద్రం, నిన్ను కూడా అమ్మి పడేస్తే దరిద్రం పోయింది, ఎవరికొకరికి అమ్మి తమిళనాడుకో కర్ణాటకో తాకట్టు పెట్టేస్తే దరిద్రం పోయింది. ఎందుకమ్మా ఈ సొల్లు మాటలు మాట్లాడతావు? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం లాంటిది. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, నీకు చేతనైతే. ఇదిగో పలానా సుభాష్ గారు ఇలా చేశారని వేల మంది డిఎంలు చేశారంటే ఓకే. ఇవన్నీ సొల్లు మాటలు మాట్లాడుతుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పేటీఎం డబ్బుల కోసం మురుగుతున్నటువంటి వాళ్ళు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా హైప్ రాదనుకొని ఇప్పుడు మినిస్టర్ గారిని పట్టుకోవటం మొదలుపెట్టి, అంటే ఏం లేదు, వీళ్ళు సోషల్ మీడియాలో హైక్ అవ్వటం కోసం ఎవరిదో ఒకరిది ఎత్తుకొని మోస్తూ ఉండాలి. ఇది ఇలా చేయటం ద్వారా పైన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేమెంట్ వస్తుంది. వైసీపీ వాళ్ళంతా అబ్బా ఐశ్వర్య బొజ్జ పని చేస్తుంది మా పార్టీ కోసం, అంత సీన్ లేదు, రేపు డబ్బులు అయిపోతే రేపు మీ పార్టీ మీద కూడా నా చేత ఇలా చేయించుకున్నారు, నాకు ఇలా డబ్బులు ఇచ్చి వర్క్ చేయించారని బయటకు వచ్చి మాట్లాడే కెపాసిటీ కూడా ఉంది. ఎందుకంటే ఆమె ఏంటంటే 100% చేస్తే 90% తన సెల్ఫ్ ఐడెంటిటీ కోసుకుంటుంది, 10% మాత్రమే పార్టీలకు వెళ్ళాలని కోరుకుంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు మోస్ట్ డేంజరస్ పర్సన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఇలా ఎంకరేజ్ చేసి మా వాళ్ళని ఎంకరేజ్ చేసే బదులు ఆమెను కొంచెం సైలెంట్గా కంట్రోల్లో పెట్టుకోవటం ఉత్తమం. అట్లాగే నేను చెప్తుందంటే, వాచ్మ్యాన్ పోస్టులు అమ్ముకునే అయినా మంత్రం అంత దిగజారాల్సిన అవసరం లేదు. ఇంకా నీకు అంతకు మించి ఆధారాలు ఏం లేనటువంటి ఊరక నోట్లో ఎలిగేషనే కదా. మేము కూడా మాట్లాడతాం, ఐశ్వర్య బొజ్జ ఎన్జిఓ డబ్బులు కొట్టేసింది, ఆడపిల్లల్ని సెక్స్ వర్కర్ల నుంచి బయటికి తీసుకొస్తానని చెప్పేసి ఆమె బలవంతంగా కూపన్లోకి నెట్టేసి అలా డబ్బులు సంపాదించుకుంది. ఇలా మాట్లాడితే నీ మనసు ఎంత బాధపడింది? అయినా మనకి ఇవన్నీ పట్టించుకోం కదా. మనకు కావాల్సింది పైసలు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పేమెంట్ ఇస్తే చాలు, ఎవరి మీదైనా మాట్లాడతాం, ఎవరి మీదైనా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తాం, ఆధారాలు లేకుండా బేస్లెస్గా మాట్లాడతాం. ఎవడేమంటాడు? ఎవడన్నా అరెస్ట్ చేయాల్సి వస్తే నా క్యాస్ట్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, ఇదే మీ ధైర్యం.
ఇదే మీ ధైర్యం. జగన్మోహన్ రెడ్డి కూడా అందుకే మిమ్మల్ని ఎక్కువ వాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఏదైనా అరెస్ట్ చేయాల్సి వచ్చిందనుకోండి, దళితుల్ని అణగదొక్కుతున్న చంద్రబాబు అనేటువంటి ట్యాగ్ లైన్స్ వాడుకోవడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీలాంటి వాళ్ళందరినీ మీడియా ముందు ఎక్స్పోజ్ చేసుకొని తన రాజకీయానికి అడుగులు వేసుకుంటున్నారు. మీకే అర్థం కావట్లా, మీ భవిష్యత్తు అర్థం కాక ఏదో మాకు పేమెంట్లు ఇస్తున్నారులే, మాకేం ఇబ్బంది లేదులే అని చెప్పి బయటకు వచ్చి మరుగుతున్నాడు. కానీ ఒకటి వాస్తవం, ఇలాంటి తప్పుడు ఆధారాలు చెప్పి ఎంతోమంది నిరుద్యోగ యువతని అన్యాయం చేసి మోసం చేసి సంపాదించుకునే డబ్బులు ఎక్కువ నిలబడవనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.